నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 20కి పైగా అజెండా అంశాలతో మంత్రివర్గం భేటీ. జిల్లాల పునర్విభజనపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం. విశాఖ వెలంపేట మురికివాడ ప్రజలకు కొత్త ఇళ్లు నిర్మిస్తాం. సీఎంతో చర్చించి న్యాయం చేస్తామన్న మంత్రి నారాయణ. కొనసాగుతున్న ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికలు. సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన. ఆసుపత్రిలో బాలింత, రోడ్డు ప్రమాదంలో శిశువు మృతి. శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం. ఆదివారం 2 క్షిపణుల్ని పరీక్షించిన ఉత్తర కొరియా. నిర్దేశిత లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించినట్టు వెల్లడి. దాదాపు 20కి పైగా అజెండా అంశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. జిల్లాల పునర్విభజనపై తుది నిర్ణయం తీసుకునేలా మంత్రివర్గం చర్చిస్తోంది. మదనపల్లె కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టే ప్రతిపాదనను కేబినెట్ పరిశీలించనుంది. గూడూరును నెల్లూరు జిల్లాకు మార్చే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే 28 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కానుంది. అమరావతి అభివృద్ధికి నాబార్డు నుంచి 7,387 కోట్ల రుణం తీసుకోవడంపై అమాత్యులు చర్చిస్తున్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ పనుల కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నిధులతో ప్యాకేజీ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో స్టాంపు డ్యూటీ మినహాయింపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మంగళగిరి, తాడేపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎస్టీపీ పనులకు, అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీకి కేబినెట్ అంగీకారం తెలపనుంది. విద్యుత్ రంగంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల అమలుకు మంత్రివర్గం సూత్రప్రాయ ఆమోదం తెలపనుంది. ఉద్యోగులకు డీఏ పెంపు అమలుకు ఆర్థిక శాఖ అనుమతికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్స్కు ఆమోదం తెలపనున్నారు. జిల్లా కోర్టులో సిస్టమ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ల పోస్టుల సృష్టికి ఆమోదం చెప్పనున్నారు. దుగ్గరాజపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టు, దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం భూసేకరణకు మంత్రివర్గం అనుమతి ఇవ్వనుంది. రోడ్డు భద్రత కోసం లైఫ్ ట్యాక్స్ పై 10% సెస్ విధింపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. నూజివీడిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమి లీజుకు ఆమోదం పలకనుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో వేదాంత సంస్థకు ఆయిల్ డ్రిల్లింగ్ కోసం భూమి లీజు పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. తిరుపతి దామినేడు గ్రామంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు భూమి బదలాయింపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. విశాఖలో మురికివాడల్లో నివసిస్తున్న వారికి ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టి వీలైనంత త్వరగా ఇళ్లు నిర్మించి ఇస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. విశాఖ నగరంలోని మురికివాడలలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి ఆయన పర్యటించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డి సహా అధికారులు ఆయన వెంట ఉన్నారు. పూర్ణ మార్కెట్ సమీపంలోని వెలంపేటలోని మురికివాడలో నివసిస్తున్న వారి ఇళ్లకు వెళ్లిన మంత్రి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తమకు సరైన ఇళ్లు లేక బాధలు పడుతున్నామని మహిళలు ఆయనకు వివరించారు. వారి సమస్యల్ని ఆలకించిన మంత్రి నారాయణ మొత్తం 177 కుటుంబాల కోసం ఇళ్ల నిర్మాణంపై ఆలోచన చేస్తున్నామని తెలిపారు. లక్ష్మీనగర్ లో ఏదైతే వెలంపేట జోన్ 4 లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని విజిట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 162 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్ గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో కొట్టి, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు కూలి నాలి చేసుకునే వాళ్ళు, నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు 177 మంది. వాళ్ళకి ఏం చేయాలని దానికి ఒక ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము, స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైన తొందరలో దీని మీద డెసిషన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు
నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది. ఈ సమస్యను తీర్చున్నందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపం మారుతుంది. ఇలాగ ఇంకొక 5 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ ముందు కమిట్మెంట్స్ అవి కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది. అమరావతిలోని సచివాలయంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ ఏపీఎస్ఏ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యుల ఎన్నిక కోసం పోలింగ్ జరుగుతోంది. సచివాలయం 3వ బ్లాక్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అప్సా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు సహా కార్యవర్గ సభ్యులను సచివాలయ ఉద్యోగులు ఎన్నుకుంటారు. కీలకమైన అప్సా అధ్యక్ష పదవికి జి రామకృష్ణ, కోట్ల రాజేష్, ఎం కాటంరాజు, కోటేశ్వరరావు ప్యానెళ్లతో పోటీ పడుతున్నారు. 1162 మంది సచివాలయ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. ప్రకాశం జిల్లా కనిగిరి వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న రైలు బండి కనిగిరి స్టేషన్కు వచ్చింది. రైలును చూసేందుకు స్థానిక ప్రజలు తండోపతండాలుగా రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ నుంచి రైల్వే సామాగ్రితో గూడ్స్ రైలు కనిగిరికి వచ్చినట్లు లోకో పైలట్ తెలిపారు. నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులకు సంబంధించిన సామాగ్రిని తీసుకుని రావడంతో స్థానికులు రైలుకి స్వాగతం పలికారు. దశాబ్దాలుగా నత్తనడకన సాగిన రైల్వే లైన్ నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబుల్ ఇంజన్ వేగంతో ఊపందుకున్నాయి. తాజాగా రైల్వే అధికారులు నడికుడి నుంచి కనిగిరి ప్రాంతం వరకు రైల్ ఇంజన్తో ట్రయల్ రన్ నిర్వహించారు. మా కనిగిరికి ట్రైన్ రావడం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. మాకు ట్రైన్ లేదని మా కళ ఈరోజు నెరవేరింది. సుమారు 100 సంవత్సరాల నుంచి కానీ మా కళ ఉండేది. మాకు ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా తొందరగా ట్రైన్ వచ్చి మేమందరూ ఎక్కాలని ఉత్సాహంతో ఉన్నాం. రావాలని కోరుకుంటున్నాం. 1993 నుంచి రైల్వే కనిగిరికి వస్తుంది అని కలగానే నిలిపోయింది. కానీ కూటమి ప్రభుత్వం కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి గారు చేపించారు కాబట్టి ఈ రోజు కనిగిరికి శాంపిల్ ట్రైన్ కూడా వచ్చింది. మేము చూడడానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వర్కులు బాగా జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా ఉంది. మేము ఇక వస్తున్నాం, పోతున్నాం, చూస్తున్నాము. ట్రైన్ మట్టుకు బ్రహ్మాండంగా ఉంది. వెళ్ళిందండి ఫస్ట్ రిజల్ట్స్ ట్రైన్ వచ్చిపోయిందండి. చాలా థ్యాంక్స్. నేను పుట్టినప్పుడు నుండి ఈ రైలు అనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మా తాతల కాలం నుండి ఈరోజు ఉగ్ర నరసింహారెడ్డి గారి సహకారంతో కళ నెరవేరింది. దీనికి ఎంతో సంతోషపడుతున్నాము. ఈ ట్రైన్ వచ్చినప్పుడు మేము మా పిల్లలతో కలిసి ఫోటోలు దిగాము. ఎంతో ఆనందంగా ఉంది. ఇది తిరుపతి, విజయవాడ, హైదరాబాదు వెళ్ళుటకు ఇబ్బంది లేకుండా జరుగుతుందని ఆశిస్తున్నాము. బాలింత, ఆమెకు పుట్టిన నవజాత శిశువు గంటల వ్యవధిలో చనిపోవటం శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం నింపింది. హిందూపురం మండలం బసవనపల్లికి చెందిన నజ్మా ఆదివారం రాత్రి హిందూపురం ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ ప్రసవం ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన కాసేపటికే తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు రక్తపోటు పెరగడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన కాసేపటికే బాలింత నజ్మా మరణించారు. ఆమె మృతదేహాన్ని తరలిస్తున్న వాహనం పెనుకొండ వద్ద ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో నవజాత శిశువు కూడా మృతి చెందింది. గంటల వ్యవధిలో బాలింత, నవజాత శిశువు ఇద్దరూ మృతి చెందటం కుటుంబ సభ్యుల్ని దుఃఖసాగరంలో పడేసింది. ప్రమాదంలో మరో 5గురికి గాయాలయ్యాయి. నా పేరు సైఫుల్లా. నా మరదలకి నిన్న డెలివరీ అయింది. బాగలేదని అనంతపురంకి రాసిచ్చింటే తోడుకొని పోయినాము. ఆయమ్మ అనంతపురంలో చచ్చిపోయింది. మళ్ళీ రిటర్న్ వస్తా ఉంటే బిడ్డ బాగుండే. ఇది వస్తా ఉంటే అంబులెన్స్ యాక్సిడెంట్ అయ్యి బిడ్డ కానీ చచ్చిపోయింది. మాకి 5 మందికి అయినాయి గాయాలు. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లోని 2 ఏసీ బోగీల్లో తెల్లవారుజామున చెలరేగిన మంటలు ప్రయాణికుల్ని భయాందోళనకు గురిచేశాయి. బోగీల్లో దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్యాసింజర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. అగ్నికీలల్లో చిక్కుకుని ఒకరు మృతి చెందారు. మంటల్లో దగ్ధమైన బోగీల్ని తొలగించిన అధికారులు నూతన కోచ్లను అనుసంధానించడంతో రైలు తిరిగి ప్రారంభమైంది. టాటా నుంచి ఎర్నాకుళం వెళుతున్న ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద తెల్లవారుజామున మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనమయ్యారు. బోగీల్లో అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు రైలును యలమంచిలి స్టేషన్లో నిలిపేశారు. అగ్నికీలలకు M2, B1 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
2 FSL క్లూస్ టీంలతో ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషన్ కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుని విచారిస్తోంది. ప్రమాద సమయంలో ఒక కోచ్లో 82 మంది, మరో కోచ్లో 76 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్పీ వివరించారు. B1 బోగీలో ప్రయాణిస్తున్న చంద్రశేఖర్ సుందరం అనే వ్యక్తి మరణించినట్లు గుర్తించారు. మిగిలిన ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారన్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అగ్నికి ఆహుతైన 2 బోగీలను వేరు చేసి వాటి స్థానంలో మరో 2 ఏసీ బోగీలను జత చేయడంతో రైలు తిరిగి బయలుదేరింది. బోగీల్లో దట్టమైన పొగలు రావడంతో భయాందోళనకు గురైనట్లు ప్రయాణికులు తెలిపారు. सर 12 बजे को वो आग लग गया था वो B1 में। फिर हम लोग पूरा नीचे में उतर गया। उतरने के बाद वो पूरा भी रेडी कर रहे हैं लोग। अभी वो पूरा है मैं ट्रेन छोड़ूंगा ऐसे बात कर रहा है, इसलिए यही बात है सर, दूसरा कुछ बात नहीं। अभी ट्रेन छोड़ने के लिए अभी रेडी हो रहा है, बोल रहा है। मैं कलकत्ता से अभी चेन्नई जा रहा हूँ। আমরা তাড়াতাড়ি করে ব্যাগ প্যান নিয়ে নেমে গেলাম। আগুন জ্বলছে। उस समय बहुत सारा धुआं उठा और आगे लग गया। पैसेंजर सब उतरे उसमें। हम सोए हुए थे रात में करीब 12:30 बजे करीब बाहर से दरवाजा खटखटाया, आग लग गया बोल के मोटर बढ़ा के सब उतरे और देखे तो आगे बोगी बचे बहुत जोर आग लगा हुआ था। आपका आगे कोच है? मेरा आगे वाला कोच में हम भी तो B1 में आग लगा हुआ था। लोग उड़ीसा से आ रहे जा रहे చెన్నై. ప్రమాద వివరాల్ని నోట్ రూపంలో రైల్వే శాఖ విడుదల చేసింది. B1, M2 2 బోగీల్లో అగ్నికీలలు చుట్టుముట్టాయని నోట్లో పేర్కొంది. ముందు జాగ్రత్తగా M1 బోగీని కూడా తొలగించినట్లు తెలిపింది. కాలిపోయిన బోగీల స్థానంలో 3 ఏసీ కోచ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. సామర్లకోటలో ప్రయాణికుల్ని ఎక్కించుకునేందుకు చర్యలు చేపట్టామంది. రైలు ప్రమాదంపై రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై రైల్వే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదంలో ఒకరు చనిపోవడంపై హోంమంత్రి అనిత విచారం వ్యక్తం చేశారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చిన్న గోనేహల్ గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి 2 రోజులుగా కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఆదోని మండలంలోని 16 గ్రామాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న పెద్ద హరివాణం మండలంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేణుగోపాల్ రెడ్డి దీక్ష చేపట్టారు. 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదోనిలో కాకుండా 40 కిలోమీటర్ల దూరంలోని పెద్ద హరివాణంలో తమ గ్రామాల్ని కలపవద్దంటూ నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని స్థానికులు గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. దీక్ష శిబిరానికి చేరుకున్న పోలీసులు వేణుగోపాల్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలో ఎస్ఆర్బీసీ కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించిన తల్లి బిడ్డల కోసం గాలింపు కొనసాగుతోంది. ఒండుట్ల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి కుమార్తెలు వైష్ణవి సంగీతల్ని కాలువలో తోసి ఆత్మహత్యకు యత్నించినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ కలహాలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిన్న సాయంత్రం చీకటి పడడంతో గాలింపు నిలిపివేసిన పోలీసులు ఉదయం నుంచి తిరిగి ప్రారంభించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో మార్నింగ్ వాక్ చేస్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దుండగుడి దాడిలో శ్రీనివాసరావుకు 2 చోట్ల కత్తిపోటు గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన దుండగుడు మంకీ క్యాప్ ధరించి చేతిలో కత్తితో ఉన్నట్లు బాధితుడు తెలిపారు. నేను వాకింగ్ అయిపోయి కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నా. ఎవరో కుర్రోడు మంకీ క్యాప్ పెట్టుకొని దగ్గరకు వస్తాడు. జెండలకు వస్తున్నాడు అనుకున్నా. చూసేటప్పటికి చిన్న కత్తి తీసి అటాక్ ఇవ్వేటప్పటికి నేను పెనుగులాడా. ఈ లోపే ఒక 2 పోట్లు చిన్న పోట్లు గాయాలయ్యాయి అనమాట. ఉదయం 8 గంటల 10 నిమిషాల దొరికాడంట ఆల్రెడీ. ఎల్లటూరు కుర్రోడు అని తెలిసింది. పోలీసులు ఇంట్రాగేట్ చేస్తున్నారు. విశాఖ నేవీ లెఫ్టినెంట్ కమాండర్ రాహుల్ కృష్ణన్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఆపేందుకు యత్నించిన ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు వెల్లడించారు. పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారంతా కల్తీ సారా తాగి చనిపోయారని సిట్ గుర్తించింది. మృతుల శరీరాల్లో ప్రమాదకర మిథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికల విశ్లేషణలో స్పష్టమైందని పేర్కొంది. వైసీపీ పాలనలో నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేక కూలీలు పేదలంతా నాటుసారాకు అలవాటు పడ్డారు. ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రభుత్వానికి సిట్ నివేదిక సమర్పించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలు కావని, మృతుల శరీరాల్లో ప్రమాదకర మిథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికల విశ్లేషణలో స్పష్టమైందని సిట్ పేర్కొంది. మిథైల్ ఆల్కహాల్ కలిసిన సారా తాగడం వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయారని తేల్చింది. అప్పట్లో అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసుల్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఐపీసీ 304(2) సెక్షన్ కిందకు మార్చి దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. నాటుసారాలో మిథైల్ ఆల్కహాల్ కలిపితే మరణాలకు దారితీస్తుందని తెలిసే వ్యాపారులు విక్రయించారని వెల్లడించింది. వైసీపీ హయాంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారి వైఫల్యమూ ఉందని గుర్తించింది. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ నేతృత్వంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సహాయ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఏర్పాటైన సిట్ ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. జంగారెడ్డిగూడెంలో 2022 మార్చి 9 నుంచి 12 వరకు 25 మంది ఒకే లక్షణాలతో మృతి చెందారు. వీరంతా చనిపోవడానికి కొద్ది గంటల ముందు నాటుసారా తాగారు. ఈ మరణాలపై జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదులు అందగా అనుమానాస్పద మృతి కింద అప్పట్లో 4 కేసులు నమోదు చేశారు. తర్వాత ఉద్దేశపూర్వకంగానే వాటిని దర్యాప్తు చేయలేదు. మృతుల శరీరాల నుంచి నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్ ప్రయోగశాలలకు పంపినా ఆ నివేదికలు బయటకు రాకుండా తొక్కిపెట్టారు. మృతుల కుటుంబీకులు, ఎక్సైజ్ అధికారులు, సారా విక్రేతలు సహా ఎవ్వరినీ విచారించలేదు. అప్పటి పాలకుల ఒత్తిడికి పోలీసులు తలొగ్గి దర్యాప్తును అటకెక్కించారు. వైసీపీ పాలనలో నాణ్యమైన, ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం, నాసిరకం బ్రాండ్లను అధిక ధరలకు కొనాల్సి రావడంతో కూలీలు, పేదలు నాటుసారాకు అలవాటు పడ్డారు. దీంతో కల్తీ, నాటుసారా తయారీ కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. వాటిని యంత్రాంగం నిర్మూలించలేదు. మద్యం తాగడానికి ముందు బాధితులు ఎలా ఉన్నారు, తాగాక ఎలాంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు, గతంలో వారికి అనారోగ్య సమస్యలున్నాయా, మద్యం తాగే అలవాటు ఎన్నాళ్లుగా ఉంది, గతంలో సారా తాగినప్పుడు వాంతులు, విరేచనాలు, తల తిరగడం లాంటి అనుభవాలు ఉన్నాయా అని మృతుల కుటుంబీకుల్ని సిట్ ప్రశ్నించింది. అంతకుముందు తమ వారిలో అలాంటి లక్షణాలేవీ చూడలేదని వారంతా వాంగ్మూలాలిచ్చారు. సైకలాజికల్ అటాప్సీలో భాగంగా ఈ వివరాలు సేకరించారు. వీటన్నింటినీ విశ్లేషించాక అవి సహజ మరణాలు కావని తేల్చారు. నాటుసారా తాగిన తర్వాత బాధితులంతా కడుపులో తీవ్రమైన నొప్పి, కళ్ళు మసకబారిపోయి చూపు కోల్పోవడం, వాంతులు, తల తిరగడం, ఆయాసం, ముఖమంతా నల్లగా మారిపోవడం, నాలుక తెల్లబడిపోవడం వంటి లక్షణాలతో మరణించారు. ప్రాణాలు వదిలేయడానికి కొన్ని గంటల ముందు తమకు ఏదో అయిపోతోందని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ వారి కుటుంబ సభ్యుల వద్ద తల్లడిల్లిపోయారు. వారి కళ్ల ముందే విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలారు.
మృతుల్లో 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువ. నాటుసారా తాగడం వల్లే వారు చనిపోయారంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించగా అవన్నీ సహజ మరణాలేనని నాటి ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చెప్పారు. అనారోగ్యం, ఇతర కారణాలతో జంగారెడ్డిగూడెంలో నెలకు 90 మంది సాధారణంగా చనిపోతూ ఉంటారంటూ చాలా తేలిగ్గా తీసిపడేశారు. అప్పటి పోలీసు అధికార యంత్రాంగం కూడా పాలకులకు వంత పాడడంతో ఈ చావుల వెనకున్న చీకటి కోణాలు బయటకు రాలేదు. కూటమి ప్రభుత్వం సిట్ వేసి విచారించడంతో అసలు గుట్టు ఇప్పుడు రట్టయింది. తిరుమల వైకుంఠ ద్వార దర్శన భక్తులకు గదుల కేటాయింపు ప్రారంభమైంది. ఈ డిప్లో టోకెన్లు పొందిన భక్తులకు సీఆర్ఓ విచారణ కేంద్రంలో గదులను టీటీడీ కేటాయిస్తోంది. సిఫార్సు లేఖలపై గదులు కేటాయించే విధానాన్ని టీటీడీ ఇప్పటికే రద్దు చేసింది. ఫిడే ప్రపంచ కప్ చదరంగ పోటీల్లో కాంస్య పథకం సాధించిన కోనేరు హంపికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఒకే ఒక్క ఫలితంతో ఛాంపియన్ను నిర్ణయించలేమని, అత్యున్నత స్థాయిలో మళ్లీ పోటీపడే ధైర్యమే నిజమైన విజేత లక్షణమని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై కాంస్య పథకం సాధించడం నిజమైన ప్రతిభకు నిదర్శనమంటూ సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. హంపి ప్రయాణం, స్థిరత్వం దేశానికి గర్వకారణమని, కోట్ల మందికి ప్రేరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఒలింపిక్స్లో పతకాలు సాధించే సత్తా భారత క్రీడాకారులకు ఉందని, ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నామని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఒకప్పటితో పోల్చుకుంటే దేశంలో బ్యాడ్మింటన్ క్రీడకు ఆదరణ పెరిగిందని, క్రీడా సదుపాయాలు సైతం మెరుగుపడ్డాయన్నారు. ప్రస్తుతం ఇండియాలో అద్భుతమైన బ్యాడ్మింటన్ క్రీడాకారులున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిలోనూ బ్యాడ్మింటన్ క్రీడను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాజధాని ప్రాంతం అబ్బరాజుపాలెంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణాన్ని చేపట్టామని, వచ్చే ఏడాదిన్నరలోగా ప్రారంభించే అవకాశం ఉందంటున్న బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్తో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. బ్యాడ్మింటన్ అంటే చటుక్కును గుర్తు చెప్పారు పుల్లెల గోపీచంద్. ప్రకాష్ పదుకునే తర్వాత ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని గెలిచిన ఆయన ఇప్పుడు భారత చీఫ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. గతంలో బ్యాడ్మింటన్ పరిస్థితి ఎలా ఉండేది ఇండియాలో, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందింది, మన క్రీడాకారులు ఎదుగుతున్న తీరుని మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఒకప్పటికి ఇప్పటికి మన దేశంలో బ్యాడ్మింటన్ అభివృద్ధి ఎలా ఉంది? చాలా బాగుందనే చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే వివిధ ఏజ్ గ్రూప్స్లో కానివ్వండి, లేకపోతే వివిధ ఈవెంట్స్లో కానివ్వండి, ఈరోజు మనకి ఒక అగ్రస్థానంలో ఉండటం జరుగుతుంది. ఈరోజు మనకి ఇక్కడి నుంచి సాత్విక్ కానీ, చిరాగ్ కానీ వీళ్ళు వరల్డ్ నెంబర్ 1 ఆ రేంజ్లో ఆడటం, లేకపోతే సైనా సింధులు కానీ, లేకపోతే శ్రీకాంత్ ప్రణాయ్ కానీ, లక్ష్య సేన్ కానీ, ఇలాంటి చాలామంది ప్లేయర్స్ మంచి రిజల్ట్స్ తీసుకురావటం వల్ల ఈరోజు బ్యాడ్మింటన్ ఒక అగ్రస్థాయిలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సపోర్ట్ పరంగా కానీ, బ్యాడ్మింటన్ అసోసియేషన్ వివిధ ప్రోగ్రామ్స్ వల్ల కానీ ఓవరాల్గా దస్ అ వెరీ పాజిటివ్ ఇన్పుట్ ఫర్ స్పోర్ట్ ఇన్ ద కంట్రీ అండ్ బ్యాడ్మింటన్. ఒకప్పుడైతే చైనా, మలేషియా, ఇండోనేషియా లేదా డెన్మార్క్ ఈ పేర్లు మాత్రం వినిపించే బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారులు అంటే, ఆ తర్వాత పరిస్థితి మారింది. ఇప్పుడు ఇండియా కూడా సింధు కానీ, లేదా శ్రీకాంత్ కానీ, లక్ష్య సేన్ కానీ వీరందరూ కూడా దూసుకెళ్లారు. ఈ పరిస్థితి మీరు ఎలా చూస్తారు? అంటే చాలా సంతోషం అండి. అంటే మన దేశంలో బ్యాడ్మింటన్ పరంగా మనకి మంచి ప్లేయర్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. అంటే సింగిల్సే కాకుండా డబుల్స్, మిక్స్ డబుల్స్, విమెన్స్ డబుల్స్ అన్నిట్లో కూడా మనకి ఒక మంచి వరల్డ్ ర్యాంకింగ్లో పార్టిసిపేట్ చేయగలము అనే ఒక నమ్మకం ప్లేయర్స్లో కలిగింది. దాంతో ఈ ఒకరి రిజల్ట్ వల్ల ఇంకొకరు ప్రోత్సాహపడి ప్రతి ఒక్కరూ బాగా ఆడటం అనేది జరుగుతుంది. ఈరోజు మనకి థామస్ కప్లో గెలవటం కానీ, లేకపోతే లాస్ట్ ఇయర్ బ్యాడ్మింటన్ ఏషియాలో మనకి విమెన్స్ టీమ్ విన్నర్ కావటం అనేది ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడు జరగని విషయాలు. కానీ ఇలాగ ఒక టీం లాగా అందరు కలిసి ఆడటం అనేది చాలా సంతోషం. ఉమ్మడి రాష్ట్రంలో గోపీచంద్ అకాడమీ నుంచి చాలామంది క్రీడాకారులు, అంతర్జాతీయ క్రీడాకారులు బయటకు వచ్చారు. అలాగే ఏపీలో కూడా అట్లాంటి అవకాశం ఉందా? తప్పకుండా సార్. మనకి అబ్బరాజపాలెంలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాము. అండ్ వచ్చే ఏడాదిన్నరలో మనకి డెఫినెట్లీ ఒక మంచి అకాడమీ ఇక్కడ అండ్ ఆల్సో ఇక్కడ ప్లేయర్స్కి కూడా ఒక మంచి అవకాశం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. కృషి అదే తరఫున ఉంది. ప్రకాష్ పదుకునే గోపీచంద్ తర్వాత మళ్ళీ ఆల్ ఇండియా ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని గెలిచే సత్తా ఉందా? భవిష్యత్తులో ఎవరెవరికి ఉండాలి? చాలా మందికి ఉంది సార్. ఏదో కొంచెం అన్ఫార్చునేట్గా కొంచెం లక్ లేక లాస్ట్ టైం గెలవట్లేదు. ఈ ఇయర్ హోప్ఫుల్లీ ఆ జింక్స్ బ్రేక్ అయ్యి మన ప్లేయర్స్ గెలుస్తారని భావిస్తున్నాను. యువతకి ప్రధానంగా వర్ధమాన క్రీడాకారులకు మీరు ఇచ్చే సందేశం కీలకమైన అంటే ఆడటం అనేది ఆటగాళ్ళకే కాదు, అంటే
ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్కే కాదు, ప్రతి ఒక్కరికి అవసరం. సో మన పిల్లలందరినీ ఆడిపించుకోవాల్సిన అవసరం మనకుంది. మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం, అది చేసుకోవాలి. వాళ్ళలోంచి మీరు స్పోర్ట్ని కెరియర్గా తీసుకున్నట్లయితే ఈరోజు మనకి మెరుగైన అవకాశాలు దొరుకుతున్నాయి. పాజిటివ్ మైండ్ సెట్ తోటి ముందుకెళ్తే డెఫినెట్లీ ఒక మంచి కెరియర్ అండ్ ఆల్సో మంచి రిజల్ట్స్ వస్తాయని భావిస్తాను. ఇది గోపీచంద్ అభిప్రాయం. మొత్తం మీద గతంలో పోల్చి చూస్తే బ్యాడ్మింటన్ క్రీడకు ప్రభుత్వాల నుంచి ఆదరణ పెరిగిందని, భవిష్యత్తులో మన క్రీడాకారులు ఒలింపిక్స్ కానీ, ప్రపంచ కప్ కానీ, లేకపోతే ఆసియన్ కప్లో కూడా సత్తా చాటే అవకాశం ఉన్న క్రీడాకారులు ఉన్నారని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఉన్నావ్ అత్యాచార ఘటన నిందితుడైన బీజేపీ బహిష్కృత నేత సెంగార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సెంగార్ను విడుదల చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఉన్నావ్ అత్యాచార ఘటన నిందితుడైన బీజేపీ బహిష్కృత నేత సెంగార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సెంగార్ను విడుదల చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సంప్రదాయ కందికొత్తల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఏటా డిసెంబర్ చివరి వారంలో 5 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటారు. వరి, కందులు, చిరుధాన్యాలు, అటవీ ఫలాల్ని వనదేవతలకు నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమని గిరిజనులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో గిరిజనులు సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆదివాసీల ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం అందేలా కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆదివాసీలు అతి ఘనంగా కంది కొత్తల పండగని నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఆఖరి వారంలో నిర్వహిస్తారు. ఈ ఆదివాసీలు తమ సంప్రదాయంగా తరతరాల నుంచి కూడా ఈ జాతరని జరుపుకుంటూ ఉంటారు. వీరు కంది పంట పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చి కోసినటువంటి సందర్భంగా, వరి దిగుబడి వచ్చి ఇంటికి ధాన్యం అందిన సందర్భంగా అందరూ సంక్రాంతి సందర్భంగా చేసుకునేటువంటి ఇక్కడ మన్యం జిల్లాలో ఈ వాతావరణంలో డిసెంబర్కే కోతలన్నీ కూడా పూర్తయి చేతికొస్తాయి. ఈ కంది కొత్తల పండుగ జరుపుకునే వరకు కూడా అందులో ఉన్నటువంటి ఏ గింజను కూడా తినకుండా దాన్ని ఒక ఆచారంగా తీసుకురావడం జరిగింది. వాళ్ళ సంప్రదాయాల్ని, తమ వస్తువులు, తమకు ఉపయోగపడేటువంటి ప్రతి వస్తువుకు కూడా ధన్యవాదాలు తెలియజేసే విధంగా అడవి తల్లి కంది పంటను ఇచ్చిన సందర్భంగా దానికి మనం కృతజ్ఞతగా మనం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ జాతర అనేటువంటిది జరుపుకుంటూ ఉంటారు. విభిన్నమైన విగ్రహాల తయారీలో గుర్తింపు పొందిన గుంటూరు జిల్లా తెనాలి సూర్య శిల్పశాలలో మరో భారీ విగ్రహం రూపుదిద్దుకుంది. శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష ఆధ్వర్యంలో ఐరన్ స్క్రాప్తో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. 6 నెలల పాటు శ్రమించి 20 టన్నుల బరువు, 14 అడుగుల వెడల్పు, 21.5 అడుగుల ఎత్తుతో శివాజీ విగ్రహాన్ని జీవకళ ఉట్టిపడేలా సిద్ధం చేసినట్లు శిల్పులు తెలిపారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఈ విగ్రహాన్ని ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంచారు. ఇలాంటి భారీ ఛత్రపతి శివాజీ విగ్రహం మరెక్కడా లేదని తెనాలి వాసులు శిల్పుల్ని అభినందించారు. విగ్రహాల తయారీ సిబ్బందిని, కాటూరి కుటుంబ సభ్యుల్ని సత్కరించి నూతన వస్త్రాలు అందజేశారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు.
నా ధ్యేయం కాటూరి ఆర్ట్ గ్యాలరీ అంటే భారతదేశంలోనే ఒక గుర్తింపు ఉన్న ఆర్ట్ గ్యాలరీ కావాలనేదే మా ఆలోచన. ఆ ప్రయత్నంలో భాగమే మరి ఇంకెవరో ఇంతకుముందు చేసి ఉండకూడదు, చేయాలని ప్రయత్నం చేయకూడదు. అలాంటి కళాఖండాలు కాటూరి ఆర్ట్ గ్యాలరీలో తయారు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తయారు చేశాం. వెల్డర్స్, మా వర్కర్స్ కానీ, మా టెక్నీషియన్స్ కానీ దాదాపు 6 నెలలు మరి ఎంతో శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. సుమారు ఇప్పటికే 200 విగ్రహాలు దాదాపు మన దేశం సంబంధించిన దేశ నాయకులు కానీ, మన రాష్ట్రానికి తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖుల విగ్రహాలన్నింటినీ మనం ఈ గ్యాలరీలో చూడవచ్చు. వీటితో పాటు ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు, స్టెయిన్లెస్ స్టీల్ వంటి డిఫరెంట్ మెటీరియల్స్తో అరౌండ్ 200 వర్క్స్ని ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే జరుగుతున్నాయి. ఇది ఆల్రెడీ ఫ్రీ గ్యాలరీగానే ఉంది. ఈ గ్యాలరీని ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలి, ఇంకా స్పెషల్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 20 tons ఆఫ్ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసి 21 feet హైట్, అలాగే 6 months కష్టపడి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని తయారు చేశాము. ఓన్లీ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసే ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అరుదైన అపురూప వస్తువుల్ని సేకరించడం కొందరి అభిరుచి. అలాంటి వ్యక్తుల్లో నరసరావుపేటకు చెందిన తిరుమల శెట్టి రఘురాం ఒకరు. తన తండ్రికి నాణేలపై ఉన్న ఆసక్తిపై మక్కువ పెంచుకున్న రఘురాం 360 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, అరుదైన పురాతన నాణేలు సేకరించి నాణేల మాస్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆనాటి ఘనమైన చరిత్ర తెలుసుకునేందుకు మనకున్న మార్గాలు పుస్తకాలు, నాణేలు మాత్రమే. అయితే పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన తిరుమల శెట్టి రఘురాం నాణేలపై తన తండ్రికి ఉన్న ఆసక్తిపై మక్కువ పెంచుకున్నారు. 8 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా 1వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు వినియోగంలో ఉన్న పురాతన నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించారు. సుమారు 360 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, అరుదైన నాణేలతో ఇంటిని నింపేశారు. నాణేల సేకరణను జీవితంలో భాగం చేసుకున్న రఘురాం ఎవరి వద్దనైనా పాత నాణెం ఉందని తెలిస్తే చాలు వారి వద్దకు వెళ్లి వాటిని కొనుగోలు చేసి భద్రపరుస్తున్నారు. ఆయన వద్ద మౌర్యుల నుంచి మొఘల్ రాజుల వరకు చలామణి అయిన నాణేలు సైతం ఉన్నాయి. స్వాతంత్ర్యం రాకముందు వినియోగంలో ఉన్న అణా నుంచి ఇప్పటి వరకు వినియోగంలో వచ్చిన కరెన్సీ నోట్లను రఘురాం సేకరించారు. వివిధ కాలాల నాణేలను సేకరించిన రఘురాం నాణేల మాస్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో కష్టపడి సేకరించిన నాణేలు, కరెన్సీ నోట్లతో త్వరలోనే భారీ ప్రదర్శన ఏర్పాటు చేస్తానని రఘురాం తెలిపారు. వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డులోకి వెళ్ళి మన రాష్ట్రంలో అందరూ చూడలేనన్ని కాయిన్స్, నోట్లు దరిదాపు మన ఇండియన్ కానీ ఫారిన్ కరెన్సీ కానీ టోటల్గా వచ్చి 4000 కరెన్సీ ఉన్నాయి. ఆ పైసా కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వరకు ప్రతి కాయిన్ ఎన్ని రిలీజ్ చేశారో ఇయర్ వైజ్గా, మింట్ వైజ్గా కొనుక్కున్నాను. బంగారం నుంచి ఇనుము దాకా అలా 25 రకాల కాయిన్స్ సేకరించాను. నా దగ్గర అతి చిన్న నోట్ వచ్చేసి ఆఫ్రికా, హయ్యెస్ట్ నోట్ వచ్చేసి యుగస్లేవియా 1000 కోట్ల రూపాయల నోట్ ఉంది. దాంట్లోనే 100 కోట్ల నోటు ఉంది, 10 కోట్ల నోటు ఉంది, 50 లక్షల నోట్లు ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికి 360 దేశాలు సేకరించాను. 400 నుంచి 405 దేశాలు సేకరించి ఎవ్వరు ఇన్ని నోట్లు చూడలేరు కాబట్టి ప్రతి ఊరికి ఎగ్జిబిషన్ రూపంలో చూపిద్దాము అన్న దీంతో నేను ఇది తయారు చేశాను. దీనికి మూలకర్త మా నాన్నగారు. ఆయన ఇచ్చిన కాయిన్ వల్లే ఈరోజు ఇన్ని రకాల కాయిన్స్ చేయగలిగారు. డిజిటల్ యుగంలో తేలియాడుతున్న నేటి తరానికి శతాబ్దాల నాటి నాణేలను, వాటి చరిత్రపై అవగాహన కల్పించడం కోసం రఘురాం పడుతున్న కష్టాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. అరుదైన కరెన్సీ నోట్లు, నాణేలు చూసే భాగ్యం రఘురాం వల్లే కలిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాయిన్ కలెక్షన్ చేస్తూ ఉంటారు. కాయిన్స్ కానీ, నోట్స్ కానీ దగ్గర 350 దేశాల కాయిన్స్ ఉన్నాయి. నోట్స్ కానీ దాదాపు 1వ సెంచరీ నుంచి 20వ సెంచరీ దాకా కాయిన్స్ ప్రతిదీ కలెక్ట్ చేస్తూ ఉంటారు. పూర్వకాలం ఇట్లా ఉండేయా, ఇట్లాంటి వాడేవాళ్ళ అనేది అనుభవం పూర్వకంగా తెలుసుకుంటాం. 1000 కోట్ల నోట్ అండి. ఇది మేము ఎప్పుడు చూడలేదు. మాస్టర్ గారి ద్వారా మేము చూడాల్సి వచ్చింది ఈ నోటు. మాస్టర్ గారితో కలవటం మనకు చాలా సంతోషంగా ఉంది. చాలా నోట్లు చేశారు, 360 దేశాలు చేశారు. చాలా సంతోషంగా ఉంది. 1వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు, మౌర్యుల నుంచి మొఘలుల వరకు వినియోగంలో ఉన్నటువంటి నాణ్యాలను, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో
చలామణిలో ఉన్న కరెన్సీని సేకరించి ప్రత్యేకత చాటుకుంటున్నారు నసరాపేట చెందినటువంటి తిరుమల శెట్టి రఘురాం. త్వరలోనే భారీ ప్రదర్శన ఏర్పాటు చేసి యువతకు విద్యార్థులకు ఈ కరెన్సీ నాణ్యాల యొక్క గొప్పదనాన్ని తెలియజేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల వేళ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. శాసనసభకు వచ్చిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వద్దకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి అభివాదం చేసి పలకరించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అంతా బాగానే ఉందని కేసీఆర్ బదులిచ్చారు. అటు తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క కూడా కేసీఆర్ను పలకరించారు. సభ్యులు కూనంనేని సాంబశివరావు, నవీన్ యాదవ్ కేసీఆర్తో మాట్లాడారు. సభ ప్రారంభం అనంతరం కాసేపు ఉన్న కేసీఆర్ తర్వాత అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఉత్తర అమెరికా దేశం మెక్సికోలోని ఒక్సాకా రాష్ట్రంలో ఇంటర్ ఓషియానిక్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ఒక్సాకా, వెరాక్రూజ్ రాష్ట్రాల్ని కలిపే ఇంటర్ ఓషియానిక్ రైలు నిజాండా పట్టణం సమీపంలోని ఒక మలుపు వద్ద పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 241 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. రైలు ప్రమాదానికి గల కారణంపై విచారణ కొనసాగుతోంది. ఇంటర్ ఓషియానిక్ రైలు ప్రమాదంపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్ష నిర్వహించింది. తాజాగా 2 సుదూర శ్రేణి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణుల్ని ఉత్తర కొరియా ప్రయోగించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో ఆదివారం పశ్చిమ తీరం నుంచి ఈ క్షిపణి ప్రయోగాలు నిర్వహించినట్టు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ తెలిపింది. ఈ క్షిపణులు నిర్దేశిత లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించినట్టు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాల్ని కేసీఎన్ఏ విడుదల చేసింది. సాధారణంగా కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో పరీక్షలు జరిగినప్పుడు ఆయన ఫోటోలను విడుదల చేస్తారు. కానీ ఈసారి విడుదల చేసిన చిత్రాలు ఆయన కనిపించలేదు. ఈ క్షిపణులు ఎంత దూరం ప్రయాణించాయనే విషయాన్ని కేసీఎన్ఏ వెల్లడించలేదు. అయితే ఈ ప్రయోగాల పట్ల కిమ్ జోంగ్ ఉన్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపింది. ఇటీవల అణుశక్తితో నడిచే జలాంతర్గామి నిర్మాణంలో పురోగతి సాధించినట్లు ఉత్తర కొరియా తెలిపింది. శత్రు దేశాల దాడుల ముప్పు నుంచి తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి పైరసీ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రహ్లాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరిట రవి ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, నకిలీ కార్డులు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ గుర్తింపుతోనే విదేశాల్లో పౌరసత్వం సైతం తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే రవి ఎదురుగా కూర్చోబెట్టి పోలీసులు ప్రశ్నించగా ఆయనెవరో తెలియదని ప్రహ్లాద్ చెప్పటం ఒకంత పోలీసుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఫోటో మాత్రం తనది పెట్టుకుని ప్రహ్లాద్ కుమార్ అనే వ్యక్తికి చెందిన ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్సుల ద్వారా డొమైన్ రిజిస్ట్రేషన్లు, కరేబియన్ దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ సభ్యత్వం సైతం తీసుకున్నట్లు తేలింది. రవి అరెస్టు సమయంలో స్వాధీనం చేసుకున్న గుర్తింపు కార్డులు నకిలీవని గుర్తించిన పోలీసులు అసలు ఈ ప్రహ్లాద్ ఎవరని పోలీసులు ఆరా తీశారు. ఇందుకు సంబంధించి రవి 2016 తాను అమీర్పేటలో కోచింగ్ తీసుకునే సమయంలో తన రూమ్మేట్ అని చెప్పాడు. మరింత లోతుగా దర్యాప్తు చేయగా తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అతని ఆచూకీ చిక్కింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రహ్లాద్ కుమార్ ను పోలీసులు హైదరాబాద్ కు పిలిచి విచారించారు. రవి ఎదురుగా కూర్చోబెట్టి మీ పేరుతో ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్సులు తీశారని ప్రశ్నించగా ప్రహ్లాద్ ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. తన పేరుపై ఐడి కార్డులు, సభ్యత్వం తీసుకోవడంపై షాక్కు గురైనట్లు సమాచారం. 2016లో ఇమంది రవి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చి అమీర్పేటలో సాఫ్ట్వేర్ కు సంబంధించిన కోచింగ్ తీసుకున్నాడు. అదే సమయంలో ప్రహ్లాద్ కుమార్ సైతం హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నాడు. అప్పట్లో రూమ్ షేరింగ్ ఉండగా కొంతకాలమే వీరిద్దరూ కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రహ్లాద్ కుమార్ ఇమంది రవిని అసలు పట్టించుకోనట్లు సమాచారం. కానీ అతనికి తెలియకుండా ప్రహ్లాద్ పేరిట రవి నకిలీ డాక్యుమెంట్లు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటితోనే డొమైన్ రిజిస్ట్రేషన్లు, మరో కంపెనీని సైతం ప్రహ్లాద్ పేరుపైన రిజిస్ట్రేషన్ చేశాడు. ప్రహ్లాదే కాదు, తన
10వ తరగతి స్నేహితుడు కాళీప్రసాద్ విషయంలోనూ ఇమంది రవి ఇలానే చేశాడు. కంపెనీ పెట్టాలని వివరాలు, డిజిటల్ సిగ్నేచర్స్ తీసుకున్నాడు. అయితే ప్రసాద్కు ఈ మోసంతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. మరోవైపు మొదటి కేసులో 2 విడతలుగా రవిని విచారించిన పోలీసులు ప్రస్తుతం 3 కేసుల్లో 4 రోజుల చొప్పున 12 రోజుల విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ నేటితో ముగియనుంది. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2025 క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. రోజు కళాశాల తరగతులు అయిన వెంటనే లీగ్ కోసం ప్రత్యేక సాధన చేస్తూ ఆటపై పట్టు సాధిస్తున్నారు. బౌలర్, బ్యాట్స్మెన్, ఆల్రౌండర్గా రాణిస్తూ పలువురు మన్ననలు అందుకుంటున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఉన్న IIIT కళాశాలలో జరుగుతున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్లో పాల్గొన్న విద్యార్థులు తమ అభిప్రాయాన్ని ఈటీవీతో పంచుకున్నారు. క్రికెట్ అంటే ఇష్టంతో చాలా రోజులుగా అనేక టోర్నమెంట్లలో ఆడుతున్నామని చెప్తున్నారు. ఈనాడు నిర్వహించిన క్రికెట్ లీగ్ పోటీలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. పోటీలు నిర్వహించిన ఈటీవీ, ఈనాడు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈనాడు ట్రోఫీ అనేది చాలా యూజ్ అవుతుంది మాకు. అండ్ నేను చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ఆడుతూ ఎంటెక్ దీని పేస్ కాలేజ్లో నేను సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఆడుతున్నాను. మొన్న రీసెంట్గా కూడా గెలిచాం ఒక మ్యాచ్, ఇప్పుడు ఒక మ్యాచ్ గెలిచాం. ఈరోజు మ్యాచ్ చాలా బాగా జరిగింది. మెయిన్గా మా పీటీ సార్కి, మా మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే మా కోసం కొంచెం రిస్క్ తీసుకొని మరలా మాకు రోజు ప్రాక్టీస్కి కానీ ఇలా సపోర్ట్ కానీ చేసాడు. పీటీ సార్కి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇవాళ ఫీల్డింగ్ పరంగా చూస్తే నేను కొంచెం మైనస్ చేశాను. మా వాళ్ళు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అందరూ బాగా ఆడారు. నేను లాస్ట్ 2 నుంచి 3 ఇయర్స్ నుంచి క్రికెట్ ఆడుతున్నాను. యూనివర్సిటీ గేమ్ JNTUకే ఆడాను. లాస్ట్ ఇయర్ ఈనాడు ఆడాను. మళ్ళీ ఈ ఇయర్ ఈనాడు కంటిన్యూ చేస్తున్నాను. ఈ గేమ్ వల్ల మేము చాలా నేర్చుకున్నాము. నెక్స్ట్ గేమ్కి ఎలా ఓవర్కమ్ అవ్వాలని చెప్పి చూసుకున్నాము. మైనసెస్ కానీ ఏమన్నా చేంజెస్ కానీ నెక్స్ట్ గేమ్ నుంచి మేము పర్ఫెక్ట్గా వస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈనాడు వాళ్ళకి థ్యాంక్స్. ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాడు ఇలాంటి టోర్నమెంట్ 3 ఇయర్స్ నుంచి ఆడుతున్నాము. లాస్ట్ టైము సేమ్ ఇదే ఈనాడు ట్రోఫీ పెట్టినప్పుడు సెమీఫైనల్స్లో ఓడిపోయాము. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాము. థ్యాంక్ యూ. ఇలాంటి ప్లాట్ఫామ్ మాలాంటి ప్లేయర్స్కి ఇచ్చినందుకు ఈనాడు పెట్టిన సార్లకి చాలా థ్యాంక్స్.